అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. మనుషులు తమ పాపము నుండి విముక్తి పొంది ఆ పాపము నుండి రక్షణ పొందుకోవడానికి కొండలెక్కుతున్నారు, నీళ్లలోనికి దిగుతున్నారు, ఎన్నెన్నో ఆధ్యాత్మిక యాత్రలు, క్రియలు చేస్తున్నారు. ఇంకా యాగాలు, బలులు, హోమాలు చేస్తున్నారు. ఇవేమీ ఉచితము కాదు. వాటి కోసం ఎంతో వ్యయం చేస్తున్నారు. అయినా వారికి రక్షణ దొరకటం లేదు. పాపం నుండి రక్షణ యేసు దగ్గర మాత్రమే దొరుకుతుంది. యేసు వలన మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే మనుషుల పాపం నిమిత్తము చనిపోయి వారిని నీతిమంతులుగా చేయుటకు తిరిగి లేచింది ఆయన మాత్రమే. ఈ రక్షణ కేవలము ఉచితం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మరణాన్ని జయించి మృతుల్లో నుండి తిరిగి లేచారని నమ్మితే చాలు. పాపం నుండి మనుషులందరూ రక్షణ పొందగలుగుతారు. అయినా మనుషులు ఇంత ఉచితమైన విలువైన రక్షణను విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెతకడం ఎంత అవివేకం. మనమైతే యేసయ్యా, వీరు నా ప్రభు అని, నా నిమిత్తము చనిపోయి తిరిగి లేచారని నమ్ముతున్నానని ప్రార్థనలో మనమందరము దేవుని ఎదుట ఒప్పుకుందాం. ప్రభువా, మీ కొందనాలు. మా కొరకు ఈ లోకంలోకి వచ్చినైనా చనిపోయి తిరిగి లేచున్నావని మా నోటితో ఒప్పుకొని మా హృదయంలో విశ్వసిస్తున్నాం. ప్రభువా, నీకు ఇష్టమైన పాత్రలుగా ఈ లోకంలో జీవించే భాగ్యము, ప్రభువా, నీ సాక్షులు ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని, రక్షణ అనుభవంతో నడిపించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.